దబాయించి వాన పడుతుంది బయట. సో దీన్ని బేక్ చేయడానికి ఏం చేయాలి అంటే గరం గరం పకోడీ వేసుకుంటే మస్తు ఉంటుంది. చలో పకోడీ వేసుకుందాం. ఉల్లిగడ్డలు రెడీ ఉన్నాయి. ఉల్లిగడ్డలు కోసుకొని పకోడీలా పని స్టార్ట్ చేద్దాం. ఒక 7-8 ఉల్లిగడ్డలు తీసుకున్నాం. వీటిని మంచిగా చిన్నగా కోసుకుందాం నడువురిగా. కొత్తిమీర కరివేపాకు కూడా కోసుకున్నాం చిన్నగా దాంట్లోకి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారం, ధనియాల పొడి, కొన్ని ధనియాలు దంచుకొని అవి కూడా వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అట్లా రాదు కదా, ఒకటే కంటిన్యూషన్ కదా. చలో దంచుకున్న ధనియాలని దాంట్లో వేసుకున్నాం. కొత్తిమీర కరివేపాకు కూడా వేసి దీన్ని మంచిగా కలుపుదాం ఇక. చలో మసాలా మొత్తం రెడీ అయింది. మీన్ టైం ఇది రెడీ అయ్యే లోపల పొయ్యి మీద బాండి పెట్టి నూనె గిట్లా రెడీ అయింది మొత్తం చేయడానికి. ఇక వేసుకుందాం ఇక. గడ్డలు కాకుండా చిన్నగా వేసుకుంటే గడ్డలు కాకుండా మంచిగా కాలుతుంది. లేదు అంటే పైన కాలుతుంది, లోపల మొత్తం పిండి ఉంటుంది ఇక. మంచిగా సలసలా కాలుతుంది. ఇంకొంచెం కాలినాక తీద్దాం. సో గిట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ లెక్క కలర్ మారింది అంటే మంచిగా గరం పకోడీ వాన పడుతుంటే తిననికే రెడీ అయినట్టే. చలో మళ్ళా ఇక మేము తినేస్తాం.